నమస్కారం గురుగారు. హరే కృష్ణ అన్న, బాగున్నారా? మీరెలా ఉన్నారు? బాగున్నాం. కొంచెం ప్రయాణం హడావిడంతే. బాధాకరమైన విషయం, పహల్గాం దాడిపైన మీ అభిప్రాయం ఏంటండి? 10-12 రోజులు అయిపోయింది. మ్మ్. మేము తర్వాత ఒక లైవ్ పెట్టి స్పందించాం. కానీ వాస్తవానికి ఇలాంటి దుస్సంఘటనలు ఈ 10 ఏళ్లలో చాలా తక్కువ అయినప్పటికీ ఒక విషయంలో అంటే హిందువుల్లో ఎవరైనా బొందుగాళ్ళు ఉంటే అర్థం చేసుకోవాల్సిన విషయం, మరి అంటే కళ్ళ ముందు అడిగి డ్రాయర్ తీసి ఐడి కార్డు అడిగి చంపేస్తే ఇంకా అబద్ధాలతో మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. ఏంటది? ఉగ్రవాదానికి తీవ్రవాదానికి మతం లేదని. మరి చంపినోడు ఏ మతం వాడు? ఏ మతం కోసం చంపాడు? చాలా స్పష్టంగా ఉంది. వాళ్ళ పుస్తకంలో ఉంది, వాళ్ళ మస్తకంలో ఉంది. నేనేమంటే ఒక దొంగోడు తన దొంగతనాన్ని సమర్థించుకోవడాన్ని మనం ఆక్షేపించకూడదు. ఎందుకని? వాడు దొంగ అయినోడు లంగవడం పెద్ద విషయం ఏం కాదు కదా. హీ కెన్. కానీ ఆ దొంగని ఇంకోటి సమర్థిస్తాడే వాడిని చెప్పు తీసుకోవటం అంటే సెక్యులరా? అంతే కదండి. ఓకే. నేను చెప్పులు పదే కొత్తగా కొనేది వాళ్ళ కోసమే. అంటే పోనీ చాలా వెనక్కి వెళ్ళక్కర్లేదు. 10 రోజుల క్రితం హిందువులపై దాడి జరిగింది. ఆవిడెవరు? ఒక ఆవిడ చెప్తున్నారు వాళ్ళు క్రిస్టియన్ అని చెప్పిన వాళ్ళని, హిందూ అని చెప్పిన వాళ్ళని చంపేశారు. ఆవిడ ఈ తుపాకీ శబ్దం విని భార్యాభర్త ఇద్దరు నేల మీద బోర్లా పడుకుంటే వాడు పక్కనే ఉన్న భర్తను చంపేస్తే అది ఎవరైనా జీర్ణించుకోగలరా? ఇదొక ఎత్తు. పాకిస్తాన్ జెండాలు రోడ్ల మీద బొమ్మ కింద వేస్తే, ఏ స్టేటో తెలీదు, వీడియోలో దాన్ని తొక్కకుండా వెళ్తున్నాయి కొన్ని జీవులు. అంటే ఓ సామెత వాడకుండా ఉండలేని పరిస్థితి. తినేది ఇంటి మూడు సొమ్ము, తర్వాత తెలుసు కదండి. అలా ఇప్పుడు నా సలహా ఏమిటంటే, అంటే ఇది ఒక చోటే జరిగితే సర్లే ఆ కొద్దిమంది అనుకోవచ్చు. అంటే ఈ భ్రమలోంచి బయటికి రావాలి హిందువులు. ఇప్పుడు ప్రాబ్లం ఇతర మతస్థులతో కాదు. 1000 ఏళ్ళైనా 2000 ఏళ్ళైనా వాళ్ళు అలాగే ఉన్నారు. దే రిమైన్ విత్ ద సేమ్ స్టాండర్డ్. నువ్వు కదా మారాలి. ఇప్పుడు కూలగొట్టడం, కాలబెట్టడం, తగలబెట్టడం, ఎత్తుకెళ్ళడం, ఆక్రమించడం, విభజించడం, సంహరించడం, వీటికి పేటెంటెడ్ పీపుల్ వాళ్ళు. దర్ గోయింగ్. మనం దానికి ఆక్షేపించక్కర్లేదు. నీ పర్సెప్షన్ మారాలి కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు బాగా. మీరు ఒకవేళ అయితే పాకిస్తాన్ వెళ్ళిపోండి అని ఆయన. సో అంటే ఈ పైత్యంగాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకొకటి కూడా చెప్పారు పవన్ కళ్యాణ్. ఏంటంటే ఒక వర్గం అంటున్నారు. ఏంటి ఒక వర్గం? మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. పూర్వకాలం జర్నలిస్టులని ఉండేవారు, ఇప్పుడు జే పోయింది, ఈ వచ్చింది. సో అందువలన ఇప్పుడు సుభాష్ అనేవాడు, లేకపోతే రమేష్ అనేవాడు ఒక దొంగతనము ఇంకో పని చేస్తే వాడి పేరు మెన్షన్ చేస్తున్నారు కదా. మరి ఎవడైనా ఇంకొక మతం వాడైతే వాడి పేరు మెన్షన్ చేయాలిగా. ఒక వర్గం ఏంటి? ఆ జర్నలిజం ఏముంది ఇక్కడ? సో ఇది మారాలి. సరే విషయం, ఇప్పుడు ఈ రోడ్డు మీద పాకిస్తాన్ జెండా తొక్కకుండా వెళ్ళిన బ్యాచ్ ఎవరు? పాకిస్తాన్ ప్రేమికులు. కర్ణాటకలో ఎక్కడో ర్యాలీ చేసి ఆ జెండాలు తొక్కితే ఆ జెండాలు పట్టుకెళ్ళిపోయారు వాళ్ళ జాతీయులు.
నంద్యాలలో కూడా ర్యాలీ తర్వాత జెండాలు పెట్టుకెళ్ళారు. ఒక మాట ఉంది, అదేమిటంటే నువ్వు ఏ దేశాన్ని ప్రేమిస్తావో ఆ దేశంలో ఉండు, లేదు నువ్వు ఉండే దేశాన్ని ప్రేమించు. కొన్ని మ్యాండేటరీలు ఉండాలి. ఇవి స్వతంత్ర కాలం నుంచి అంటే మనం పునర్నిర్మాణం చేసుకోవడానికి మనకు గొప్ప అవకాశం వచ్చింది. చాలా లక్షల మందిని మనం కోల్పోయాం. ఒక అంటే మన చరిత్రలో చాలా పచ్చి అబద్ధాలని రుద్దబడ్డాయి. నిన్న వేరే టీవీ డిబేట్ ఏదో జరిగినప్పుడు రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, ఆ తర్వాత పచ్చి బూత్ వస్తుంది 3 లైన్. ఓ పనికి మాలినోడు ఆ పని చేశాడు, దాన్ని రీమిక్స్ చేశాడని అన్న. ఈ అబద్ధాన్ని రుద్దారు, ఇంకా రుద్దుతున్నారు. నీ ఇంగితం ఉండాలి కదా. ప్రపంచంలో అందరూ బాగుండాలి అని కోరుకునేటువంటి వ్యక్తులు, గ్రంథాలు భూమి మీద ఎక్కడున్నాయి? హిందువులకి మాత్రమే ఉన్నాయి. యాజ్ ఏ హిందూ మీరు, నేను, ఆ పిల్లోడు, ఆ తల్లి, ఆ పూజారి చెప్పగలరు. నేను నమ్మిన రాముణ్ణి, కృష్ణుణ్ణి, శివుణ్ణి, ఇతరులు నమ్మినా నమ్మకపోయినా అది వాళ్ళ ఇష్టం అండి అని. ఈ మాట ఓ ముస్లింతో, క్రిస్టియన్తో చెప్పించగలరా? కాబట్టి ఈ మూర్ఖత్వం పోవాలంటే, ఈ మూఢత్వం పోవాలంటే దానికి దేశభక్తి ఉండాలి. కానీ బ్రదర్ షఫీ గారు ఒక మాట అన్నారండి, ఇక్కడ ఉన్నోళ్ళు మొత్తం హిందువులే అని చెప్పేసి ఆయన మాట్లాడటం జరిగింది ఒక డిబేట్లో. అక్కడ నాతో కూడా చెప్పారుగా ఫ్లైట్లో వస్తూ. ఓకే. నేను ఈ మాట ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా, ఇక్కడ ఎవరు క్రైస్తవులు లేరు, ఇక్కడ ఎవరు ముస్లిమ్స్ లేరు, అందరూ హిందువులే. మీకు చాలా సింపుల్గా చెప్పాలంటే, భీతి చెందిన హిందువులు ఇస్లాంలోకి వెళ్ళారు, నీతి లేని హిందువులు క్రైస్తవంలోకి వెళ్ళారు. సింపుల్, వెరీ సింపుల్. మీరు ఇలా అనొచ్చా అని మీరు నన్ను అడిగారు అనుకోండి క్వశ్చన్, నేను అన్నదాన్ని తప్పని నిరూపించను. మీరు ఇలా అనొచ్చా అంటున్నారు, నేను అన్నది తప్పు అయితే చెప్పండి. హైకోర్టు తీర్పు వచ్చిందా మొన్న? అదే హైకోర్టు, అదే అడగబోతున్నాను. హైకోర్టు తీర్పు వచ్చింది. దేనికి వచ్చింది? ఎవరో నాకు మెసేజ్ పెట్టారు, ఆ క్లిప్పింగ్ పెట్టి, గురుజీ మీ కష్టం ఫలించిందని. ఎప్పటి నుంచో చెప్తున్నాం, నీ మతము మాకు ఇబ్బంది కాదు, నీ నీతి లేనితనం మనకి ఇబ్బంది. ఒక ఆయన పేరు సుభాని, మీకేమర్థమైంది? ముస్లిం. ఒక ఆయన పేరు సుభాష్, మీరేమనుకుంటారు? హిందూ అనుకుంటారు. మీ ఫ్రెండే కదా, గుళ్ళోకి రమ్మంటే అటు రాడు. ఎందుకు రాడంటే జంప్ అయ్యాడు, కంపయ్యాడు, మళ్ళీ పేరు చివరి తోక ఉంటుంది. నువ్వు గోనకన్నారెడ్డిలా డైలాగ్ వేయకూడదుగా, నేను ఆడా ఉంటా ఏడా ఉంటాని. నువ్వు ఒక దాన్ని సెలెక్ట్ చేసుకున్నావు, దాన్ని ఫాలో. ఏదో సాగుతుంది, ఇఫ్ యూఆర్ రాస్కెల్ బీన్ ఏ హై స్కేల్. అలాగా నువ్వేదో అందులోకి వెళ్ళావు కదా, గో. నీకేమో ఇంటి పేరు కావాలి, తోక కావాలి, కులం కావాలి, హిందూ దేవుళ్ళ పేర్లు కావాలి, రిజర్వేషన్ కావాలి. సో నీతి లేని గత్తర్ బ్యాచ్. అందుకని ఈ కోర్టు తీర్పు ఏదైతే ఏపీ హైకోర్టు ఇచ్చిందో అది అమలు చేయాలి. ఇంకోటి ఏంటంటే, వాళ్ళకి అర్థం కాని, అర్థమైతే వాళ్ళని గొర్రెలను మనం అనక్కర్లేదు కదా. మన దేవుడు సర్వశక్తిమంతుడు. ఒక గొర్రె ఉన్నాడు ఒంగోలులో, మహాదేవుడు సర్వశక్తిమంతుడైన మనోడు అంటుంటాడు. ఇప్పుడు సర్వశక్తి ఎక్కడుంది? నీకు పేరు పెట్టలేడు వాడు. రిజర్వేషన్ లేకపోతే నువ్వు బతకలేకపోతున్నావు అంటే ఆ మతంలోకి వెళ్ళి ఈజ్ నాట్ పవర్ఫుల్. సో క్యాస్ట్ లేకుండా నువ్వు బతకలేకపోతున్నావు అంటే ఈజ్ నాట్ పవర్ఫుల్. హిందూ దేవాలయాల్లో పనిచేస్తే కానీ బతకలేకపోతున్నావు అంటే ఈజ్ నాట్ పవర్ఫుల్. యు అగ్రీడ్ ఇండైరెక్ట్లీ కదా. సో కాబట్టి ఇక్కడ ప్రయారిటీ నాట్ రిలీజియాసిటీ, అవర్ మొరాలిటీ.
కాబట్టి మీరు ఎప్పుడైనా గమనించండి, మన ప్రవచనకారులు ఇంక్లూడ్ మా పెద్ద స్వామివారు ప్రభుపాదుల వారు కూడా ఇస్లాంని క్రైస్తవాన్ని గౌరవిస్తూనే వారి మాటలు మాట్లాడారు. ఇలా చాలామంది కానీ ఎక్కడైనా కెన్ యూ షో వన్ ప్రీచర్ ఫ్రమ్ అదర్ సెక్ట్ దే రెస్పెక్ట్ అవర్ ధర్మ? నా అనుభవమే చెప్తా. 2019 4 గొర్రెలు వచ్చింది. సో గొర్రె ఈజ్ నాట్ టిట్టు. సో నేను ఇఫ్ ఐ ఫర్గెట్ యువర్ నేమ్, నేను మీ పేరు మర్చిపోయానండి, ఏమని పిలవచ్చు మిమ్మల్ని? జర్నలిస్ట్ అనొచ్చా అనకూడదు? అనొచ్చు. దట్ ఈజ్ యువర్ ఆక్యుపేషన్. ఆయన పేరు మర్చిపోయానండి, ఏమన్నా పూజారి గారు అనొచ్చుగా? అనొచ్చు. యూ క్లైమ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ జర్నలిస్ట్, ఈ క్లైమ్ యాజ్ ఎ పూజారి. సో ఐ అడ్రస్ కదండి కదా. అలా ఈ ఏదైనా ఒక విశ్వాసం వ్యక్తిగతం అనేది మన భావన, మనం చెప్తాం. మనకి భగవంతుడి ఆరాధన అంటే రూపరహితంగా రెండూ ఉంది. అక్కడ హనుమంతుణ్ణి, ఇక్కడ రాముణ్ణి, అక్కడ కాలభైరవుణ్ణి, ఇక్కడ అమ్మవారిని, అక్కడ శివుణ్ణి ఎలా అయినా మనం కొలుస్తాం. కొంతమంది అసలు భగవంతుడికి రూపమే లేదు అని కూడా కొలుస్తారు. మనకి ఎవరితో క్లాష్ రాదు. నిరాకారవాదం అంటారు, దేవుడికి రూపం లేదు, అదొక వాదం. కానీ మన దగ్గర మేం చెప్పిన పేరుతోనే కొలవాలి, మేం చెప్పిన విధానంలోనే కొలవాలనే మూర్ఖవాదం లేదు. ఎందుకని? భగవంతుడు అనేవాడు అనంతుడు. ఇందాక కూడా వింటూ ఉన్నాం, సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అంటే ఏమిటి అర్థం? ఆయనకి 1000 చేతులు, 1000 పాదాలు, 1000 తలలు, 1000 కళ్ళు, సహస్రాక్ష అంటే దాని అర్థం ఏంటి? అంతటా ఉన్నవాడు, అన్నీ వినగలిగినవాడు, అన్నీ చూడగలిగినవాడు. అంటే రంగరాజన్ గారి పైన దాడి ఒక హిందువులే జరుపుకోవటం అనేది దాన్ని ఎలా చూస్తారు మీరు? మనకి మహాభారతంలో వయం పంచాధికం శతం అని ఒక మాట ఎవరు చెప్పారు? ధర్మరాజు. ఏమని? ఆ ఘోషయాత్ర జరుగుతుంది, గంధర్వులు వచ్చి బంధిస్తారు. అర్జునుడు, భీముడు మా బాగా అయిందిలే, కాగల కార్యం గంధర్వులే చేశారని అంటారు. కానీ ధర్మరాజు ఒప్పుకోడు, పెద్దోడు కదా, ఎట్లయినా కాదు మీరు పోయిరండి, వాళ్ళని విడిపించండి. మనకి చాలా ఉండొచ్చు. మామూలుగా ఉన్నప్పుడు మనం 5గురు, వాళ్ళ 100 మంది, కానీ ఎవడు వేరే ప్లానెట్ కాబట్టి మనం ఇప్పుడు 105గురం అంటాడు. ఏంటి? ఎవరి వలన తాను అడవిలోకి వచ్చాడో, ఎవరి వలన అవమానం పొందాడో, ఎవరి వలన రాజ్యమైపోయిందో వాళ్ళని రక్షించమని తమ బాధితులై ఉండి తమని బాధితులుగా చేసిన వారిని రక్షించమని తన తమ్ముళ్ళకి చెప్పాడు. అది మన విశాల దృక్పథం. కానీ అక్కడ ఛాన్స్ భలే దొరికింది అని ఆలోచన తావివ్వలేదు. అలా మనకి ఏదైనా ఏవో ఒక విషయంలో విభేదం అనేది ఉండకుండా ఉండదు కదండి. మతయశ్చ భిన్నాః ఋషయశ్చ భిన్నాః అని శాస్త్రం. కాబట్టి ఆ భేదం ఏదన్నా ఉంటే మనం డిస్కస్ చేసుకుని దాన్ని తీర్చుకోవాలి. అంతేగాని దాని మీద మనం దూకుడుగా వెళ్ళిపోయి మనమే వీక్ చేసుకోకూడదు. మీరు చూడండి, అంటే మళ్ళీ పహల్గాం ఇప్పుడు పహల్గాం విషయంలో వాళ్ళు అలా
లోపలికి వచ్చి అంతమంది ఎలా చంపగలిగారు? మీరు ఒక 2-3 పాయింట్లు గమనించాలి. 14 మంది సహాయం చేశారు. అది రైట్. ఎందుకు సహాయం చేశారు? మా మతం. నేను అసలు వాళ్ళు ఏం చేసినా నాకు వాళ్ళ మీద కోపం రాదు. ఎందుకని? దే ఆర్ ఫాలోయింగ్ దేర్ బుక్. ఏదో ఉందండి ఇంగ్లీష్లో, అంటే ఇది బై హుక్ ఆర్ క్రిక్. అంటే మీకు చార్వాకులు పేరు విన్నారా? చార్వాకులని వాళ్ళు నాస్తికవాదం. వాళ్ళ కాన్సెప్ట్ ఉంది, బెగ్, బై, బారో, స్టీల్, ఎంజాయ్ ద లైఫ్ అని. వాళ్ళ ఫిలాసఫీ అది. హీనం కృత్వా ప్రభం కృత్వా, అంటే ఎలాగా పడిపోద్ది ఇది శరీరం, కాబట్టి నెయ్యి వేసుకుని దీన్ని అనుభవించు. ఇది పడిపోయి ఎవడు చూడొచ్చాడు? స్వర్గానికి వెళ్తుంది, నరకానికి వెళ్తుంది. ఉన్నప్పుడు ఎంజాయ్ చేయి. ఇంకా ఒక మొక్కలో చెప్పాలంటే వాళ్ళ సిద్ధాంతం ఎంతో చిన్నది జీవితం సాంగ్ అనుకో. అలా అలా ఏదోలా ఎంజాయ్ చేయాలని చెప్పే ఆ విధానం కలిగిన వాళ్ళలాగా, వాడు మా మతం కాకపోతే వాడిని నాశనం చేయాలి, వీడు మా మతం అయితే వాడికి ఉపకారం చేసి ఇంకోటికి అపకారం చేయడానికి వీడికి సహకారం చేయాలి. అది వాళ్ళ మమకారం. కాబట్టి వాళ్ళని తప్పుపట్టడానికి ఏం లేదు, వాళ్ళు అలాగే ఉంటారు. నువ్వు మారాలి. నువ్వు కొనేటప్పుడు, నువ్వు తినేటప్పుడు నువ్వు మారాలి. నువ్వు అబద్ధం చెప్పడం మారాలి. నీకు చాలా రుజువులు కనపడ్డాయి, ఎందులో ఉమ్మేస్తున్నారు, ఎందులో వచ్చేస్తున్నారు. ఇంతెందుకు, నిన్నగాక మొన్న కర్ణాటక మ్యాంగ్లూరు దగ్గర వీడియో కూడా వచ్చింది. ఇంచుమించు వెలుగుండగానే చంపేశాడు. సో ఇలాంటివన్నీ జరగడానికి కారణం ఏంటంటే ఆ పుస్తక ఉన్మాదం. అందులో ఎవడో ఏదో రాస్తే అదే కరెక్టు. ఇంకా కొన్ని అయితే మనం చూడలేం, చంపి గుండెకాయ తీసి తినేస్తున్నారు. అది కనీసం మనం సెండ్ కూడా చేయలేము ఎవరికి. సో కాబట్టి ఈ భూమి మీద అన్ని జీవులకి హక్కు ఉందని చెప్పేది కేవలం సనాతన ధర్మం మాత్రమే, అన్ని జీవులకి. రైట్. సో కాబట్టి ఈ భూమి మీద అందరూ సుఖంగా జీవించాలంటే సనాతన ధర్మం ఉండాలి. అలాగని చెప్పి మనం మనదే ఫాలో అయిపోవాలి అందరూ అని చెప్పి ఎవడి మేడ మీద కత్తి పెట్టాం, ఎవడి పేక మీద. మనకి అది నేర్పలేదు. స్వచ్ఛంగా రావాలి. అండ్ హైకోర్టు కన్నా ముందు కొంతమంది స్వచ్ఛందంగా ఈ మధ్య చూసినట్టయితే ఆ దళితుల్లోనే కొంతమంది మార్పు చెంది వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, మీరు ఎందుకు తీసుకున్నారు, అన్య మతస్థులు మరి రిజర్వేషన్ ఎందుకు తీసుకున్నారని కొన్ని న్యూస్లో వింటున్నాం మనం. అంటే వాళ్ళలో కూడా చైతన్యం వచ్చింది అనుకోవాలా? అతను ఓ కేసు వేశాడు. ఇప్పుడు నేను ఎవరు చెప్పాను, అది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ. అతను దళితుడు, సేమ్ మీ పాయింట్, ఇదే పాయింట్. నువ్వు ఇది వద్దని కదా వెళ్ళావు. మొన్న ఇంకో తీర్పు ఏదో చూశాను. ఆయన ఎస్సీ, తీర్పు ఇచ్చిన ఆయన ఎస్సీ. ఎవరికైనా వార్షిక ఆదాయం 8 లక్షలు ఉంటే సంతానం ఇంకా రిజర్వేషన్కి అర్హత లేదు. మీకు ముందే చెప్పా, అవర్ ప్రయారిటీ ఇస్ నాట్ రిలీజియాసిటీ, అవర్ ప్రయారిటీ ఇస్ ద మొరాలిటీ. నువ్వు దేన్ని వ్యతిరేకిస్తున్నావో దాని నుంచి పొందకూడదుగా. మొన్న ఎక్కడ ఇంటర్వ్యూలో చూశాను, ఏదో సరదాగా ఇంక మరి మీమ్స్ లాగా అనుకోవాలి, పిచ్చోళ్ళ గురించి వింటమే కానీ అన్నట్టుగా ఆ పిచ్చి గొర్రె మాట్లాడుతూ ఆ లైటు, ఈ మైకు, ఈ కెమెరా అంతా క్రైస్తవులు కనిపెట్టారు అన్నాడు. అటువైపు అతను చెప్పాడు అవన్నీ వాడకూడదని ఈ గొర్రె అంటే అతను చెప్పాడు. మరి శరీరం ఎవరిచ్చారు? హిందువులే కదా. మరి ఇది వాడకు, ఇది వదిలేయి. నీ పేరు రామారావు, ఆ పేరు వదిలేయి, ఆ శరీరం వదిలేయి. వాడి దగ్గర ఆన్సర్ అవుననుకో అన్నాడు. ఇంకా ఏంటో. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చెప్పబోతున్నా అంటే, ఏదైనా బాల్యం నుంచి రావాలి. మీరు చూడండి, చిన్న పిల్లలు ఒక వీడియోలో 4 ఏళ్ళు ఉంటాయి. ఈ 4 ఏళ్ల పిల్లోడు ఆవు బొమ్మని కోస్తున్నాడు. వాడికి అది టీచింగ్. నిన్న చూసారా, ఒక బాబు వెళ్ళిపోయి గుడి లోపల మూత్ర విసర్జన ఏదో చేశాడు. అంటే శిశువు చేస్తే తెలియకపోవడం, వయసు దాటి కామన్ సెన్స్ ఉండే వయసు వచ్చి చేస్తే అది పశువు.
అంటే ఒక ఇంటర్వ్యూ, అదే ఒక బయట అనుకోండి, ఒక అమ్మాయి ఒక పాకిస్తాన్లో ఒక వృద్ధుడిని అడిగింది, మీరు భారతదేశాన్ని ద్వేషిస్తారా అని. అవును, ఎందుకు అని అడిగింది. వాళ్ళు హిందువులు కాబట్టి. అసలు ఈ కాన్సెప్ట్ ఏమన్నా ఉందా? చెడ్డవాడిని ద్వేషించు. ఇక్కడ వలసల పైన మీ అభిప్రాయం ఏంటంటే, ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు చూసినట్టయితే వాళ్ళకి ఆధార్ కార్డులు వచ్చాయి, ఓటర్ ఐడీలు వచ్చాయి. ఎవరిచ్చారు? అసలు కొంతమంది అయితే గవర్నమెంట్ అఫీషియల్స్గా పనిచేస్తున్నారు. ఎవరిచ్చారు? ప్రభుత్వంలో ఉన్నవాళ్ళే. ఇక్కడ వాడు ఎవడో తెలియదు, ఒక మంత్రి లేదా ఒక సమ్ పర్సన్, వాడు ఏమన్నాడు, నువ్వు పాకిస్తానే సరే మీకు ఆధార్ కార్డు ఇస్తా ఉన్నాడు. నేను ఏదో వీడియో చూశాను, మేము 12,000 మంది ఉన్నాం, ఏం పిక్కుంటారో పిక్కుంటారు. సో నేనేమంటా అంటే, మొక్క వంగంది మానే ఉంటుందా? ఈ పోలాండ్ ఉంది, వాళ్ళు చాలా గర్వంగా చెప్పారు, మేము గర్వంగా చెప్తాం, అసలు పందులు మా దేశంలో అలౌ చేయమని చెప్పాడు. కాబట్టి నీ దేశం, నీ దేశ సరిహద్దులు, ఇప్పుడు కాశ్మీర్లోనే ఇంటి దొంగలు హిందువులు చంపడానికి వాళ్ళకి హెల్ప్ చేయడం, ఏదో కిచెన్ లోపల భూగర్భంలో దాచిపెట్టాలు, ఇవన్నీ చేస్తున్నారు కదా. ఈ బోర్డర్స్ గుజరాత్కు ఉంది, పాకిస్తాన్ బోర్డర్ రాజస్థాన్కు ఉంది, అక్కడ ఎందుకు జరుగు ఇలాగా? అర్థమైందా? కాబట్టి ఈ దేశాన్ని ప్రేమించడం అనే కాన్సెప్ట్ మనకుంది. జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. వాళ్ళకి అలా లేదు. వాళ్ళకు ఉన్న కాన్సెప్టు కేవలం ఆక్రమించు, అనుభవించు, అతిక్రమించు, ఇది జరగకపోతే సమరించు, ఇంకంతే. ఇప్పుడు కొంతమంది లేడీస్ ఇక్కడుండి భర్తలు అక్కడున్నారంట. చాలా హైలైట్ పాయింట్. అంటే మనం ఎంత వీక్గా ఉన్నాం. ఒక్క పంజాబ్లో 88,000 మంది అంట. అదే పిల్లల ఐడి కూడా ఇక్కడదే అనుకుంటా, వారసత్వం. సార్ ఒక్క వర్డ్లో చెప్పాలంటే, విత్తనం వారిది, పెత్తనం వారిది. ఇక్కడే విత్తనం వేసి ఇప్పుడు 88,000 మంది లేదా 88,000 ఫ్యామిలీలా, ఓన్లీ పంజాబ్ నేను చెప్పేది. ఢిల్లీలో 12,000 మంది, ఒక 1,00,000 మంది, 1,00,000 మందికి 5 లక్షల మంది పుడతారు. ఓకే, 5 మంది వేసుకో, హీనపక్షం 4 బేబీస్ 40 బేబీస్, 5 వేసుకో, 5 లక్షల మంది. వీళ్ళందరికీ ఈ దేశం మీద ప్రేమ ఉండదు కదా. అంటే దేశద్రోహుల్ని మన దేశంలోనే కని పెంచుతున్నారు విత్ అవర్ మనీ, అవర్ సబ్సిడీ. నేను ఇంకో వీడియో చూసా, ఇక్కడ సబ్సిడీతో వాళ్ళని అక్కడ పంపిస్తే వాడు ప్రతిజ్ఞ చేయిస్తున్నాడు వాళ్ళతో, దేశ ప్రధాన్ని ఈ దేశాన్ని నాశనం చేస్తాము అని. సో సుప్రీంకోర్టు అంటే మనం ఇంకా ఏం చెప్పినా అది చండాలంగా ఉంటుంది. మొన్న వాడెవడో పాకిస్తాన్ వాడిని, ఒరే నువ్వు ఇక్కడి నుంచి పోరా అంటే వాడు సుప్రీంకోర్టుకి వెళ్తే వాడిని ఆపమని స్టే ఇచ్చింది. చెప్పు తీసి కొట్టాల్సిన వాడిని చైర్లో కూర్చోపెడితే ఎలా? పాకిస్తాన్ వాడు ఇక్కడ ఉంటే వాడు దొంగ, ఆ దొంగ సపోర్ట్ చేయడం ఏంటి? వాడు కోర్టుకి వెళ్ళడం ఏంటి? కోర్టుకి వెళ్ళడానికి ఛాన్స్ ఇవ్వడం ఏంటి? సో కాబట్టి మన వ్యవస్థల్లో ఇంత అవస్థ ఉంది. ఎందుకు అంటారేమో, మీరు గమనించవచ్చు. మెజార్టీ హిందువులు ఉన్న ఈ దేశంలో అభి 15 మినిట్ బాకీ హై అనగలగడానికి కారణం ఏంటి? నువ్వేం పీకవు అనేటువంటి ధైర్యం నువ్వు ఇచ్చిందేగా. కాబట్టి మారవలసింది ఎవరు? హిందువులే. ఎవరైనా సెక్యులర్ కబుర్లు చెప్తే చెప్పు తెగుద్ది. ఎందుకని? అబద్ధం కాబట్టి కాబట్టి అబద్ధాలు ఆడకండి. అన్ని మతాలు సమానమనే మీరు అబద్ధాలు ఆడద్దు, నెంబర్ 1. అలాగే దేవాలయాల్లో హిందువులే పనిచేయాలి, దేవాలయాల దగ్గర అమ్మేవాళ్ళు కూడా హిందువులే ఉండాలి. ఎందుకని? మేము దైవం అనేదాన్ని నువ్వు రాయంటావు, నువ్వు రప్పంటావు, మేము నరకానికి వెళ్తా ఉంటావు. నువ్వు అలాంటి దరిద్రుడివి ఎక్కడెందుకు బతుకుతావు? ఈ విషయంలో ఇంకో దరిద్రం, సుప్రీంకోర్టుకి వెళ్తే ఏది మన శ్రీశైలం విషయంలో స్టే ఇవ్వడం ఏంటి?
గెట్ లాస్ట్ అని కదా చెప్పాలి. సో కాబట్టి ప్రక్షాళన సుప్రీంకోర్టులో కూడా అవ్వాలి. ఏది న్యాయం చేయాలని మనం కోరుకుని వెళ్తే అత్యున్నతం, అక్కడ అధోగతి ఉంది. అలాగే సుప్రీంకోర్టులో ఎవడో మగవాడు హిందూ స్త్రీల హక్కుల కోసం శబరిమలలో స్త్రీలను రానివ్వట్లేదని కేసు వేశారు. ఆ కేసు వేసిన వాడి మతం ఆడవాళ్ళని వాడు అక్కడ రానివ్వడు. ఫర్ ఎగ్జాంపుల్, వాడు మురికి బట్టలు వేసుకుని శుభ్రత గురించి ఉపన్యాసం ఇస్తే ఏం చెప్తాం మనం? పో వెళ్ళి స్నానం చేసిరా అని కదా చెప్తాం. వీడు ఎవడైతే పిటిషన్ వేసాడో వాడి మతంలో ఆడవాళ్ళని అక్కడ రానివ్వరు. వాడు పిటిషనే కానీ విచారించడం ఏమిటి? ఎవరైనా వెళ్ళొచ్చా నువ్వు తీర్పు ఇవ్వడం ఏమిటి? నాన్ సెన్స్ కదా. అది మగంగులు తీర్పిచ్చింది. ఒక స్త్రీ అన్న ఉండాలి కదా జడ్జీలో కదా. సో అంత ఉత్సాహంగా తీర్పులు ఇచ్చిన సుప్రీంకోర్టు దేవాలయాలు సొమ్ము ఎందుకు తీసుకుంటున్నారు అని సుమోటోగా గవర్నమెంట్లకి గడ్డి పెట్టచ్చేమో. సబ్సిడీలు ఎందుకు ఇస్తున్నారు? ఎవడి బాబు సొమ్ము? హాజయాత్రకు సబ్సిడీ ఎందుకు ఇస్తున్నారు? జెరూసలంకి ఎందుకు ఇస్తున్నారు? దేశ అభివృద్ధికి దానికి ఏమైనా సంబంధం ఉందా? ప్రజలు ట్యాక్సులు డబ్బులు ఎందుకు ఇస్తున్నారు? కేవలం దేవాలయం నుంచి మాత్రమే డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు? ఈ మతపరమైన రిజర్వేషన్ దేనికి ఇస్తున్నారు? అడగాల వద్దా? ఈ బాధ్యత ఎవరిది? అత్యున్నత అనబడే వాళ్ళదే కదా. ట్యాక్స్ దేనికి కడతావా నువ్వు? నీ ఆఫీసు ట్యాక్స్ కడతావుగా, ఇంటికి ట్యాక్స్ కడతావు కదా. దేనికి కడతారు? ఏదో శానిటరీ అని, విద్య అని, వైద్యం అని, వాటర్ ఫెసిలిటీ అని చాలా ఉంటాయి. నువ్వు ట్యాక్స్ కడితే వాడెవడో యాత్రకు వెళ్ళడానికి మేము ఎందుకు ఇవ్వాలి? మేము తిరుమల వెళ్తేనేమో మాకు టికెట్ తీసుకోవాలా? మేము అన్నవరం వెళ్తే టికెట్ తీసుకోవాలా? సంక్రాంతికి హైదరాబాద్ నుంచి రాజమండ్రి విజయవాడ వెళ్తే స్పెషల్ బస్సు స్పెషల్ దోపిడియా? భద్రాచలం స్పెషల్ బస్సు స్పెషల్ దోపిడియా? సుప్రీంకోర్టు బాధ్యత లేదండి ఈ విషయంలో? సుమోటోగా ఏం తీసుకోరా? కొన్ని జొమాటోలో టమాటో బాతేనా? సో కాబట్టి ఈ పెహల్గా విషయంలో కూడా అక్కడ ఎన్నికలు పెట్టమని సుప్రీంకోర్టు చెప్పడం కూడా ఒక కారణం. మీరు గమనించారా? 370 తీసి ఎన్నాళ్ళైంది? 9 ఏళ్ళ 8 ఏళ్ళు? లాస్ట్ టర్మ్ 6 ఏళ్ళన్నా కనీసం. 5-6 ఏళ్ళు ఈజీగా. అంటే నాకెందుకు గుర్తుంటే బద్రీనాథ్ వెళ్ళాం మేము. ఎలా ఉంటుంది బద్రీ? అంత చాలా ఎత్తు కదా. గంగ శబ్దం చేస్తూ అలకనంద అలా పారుతూ ఉంటుంది స్వచ్ఛంగా. అప్పుడు గీత్ పాడుకున్నాం. మాదే నోయ్ హిందుస్థాన్, మాదే 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 నో, మాదే నోయ్ హిందుస్థాన్, మాదే 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 నోయ్. చలువల రేడు కొండల వీడు హిమవంతుండు మావాడే, గలగల పారే దివ్య సువాహిని మాయమ్మే గంగా మాయి, మాదే నోయ్ హిందుస్థాన్, మాదే 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 నో. మీరు ఇందాక అన్నారు, షఫీ గారు అన్నారు మేమంతా హిందువులు అని. హిందువులు కాదని ఎలా చెప్తారు? అంతా ఇక్కడ వాళ్ళు పుట్టిన వాళ్ళే. మతి చెదో ఇంకోటో అలా వెళ్ళిపోయారు. ఇప్పుడు అందులోకి వెళ్ళిపోయిన తర్వాత దేశాన్ని ప్రేమించడం కాన్సెప్ట్ ఉండదు, దేశాన్ని విభజించడం అనే కాన్సెప్టే ఉంటుంది. ఇప్పుడు అందుకని ఇప్పుడు ఇక్కడ పాకిస్తాన్ని ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియాలంటే వెరీ సింపుల్ సార్. గవర్నమెంట్, ఎనీ గవర్నమెంట్ ఏం చేయాలి? చక్కగా రోడ్ల మీద పాకిస్తాన్ జెండా వేసేయడమే. ప్రతి ఒక్కటి దాన్ని దాటి వెళ్ళాలి. నడిచి దాటి వెళ్ళడానికి ఇష్టపడిన వాళ్ళ ఆడ షిఫ్ట్ చేసేస్తే అయిపోతుంది. అలాగే ప్రతిరోజు మార్నింగ్ ప్రతి వార్డు ఒక కూడలి ఆ ఏరియా ఉంటుంది కదా, అక్కడ జాతీయ జెండా వందనం, వందే మాతరం లేదా జనగణమన. మేక్ ఇట్ సెట్ అవ్వకపోతే అడగండి. నువ్వు మంత్రి కింద చేస్తావా?
గవర్నమెంట్ సొమ్ము తింటావా? జెండా వందనం చేయవా? నువ్వు ఎందుకు ఉండాలిరా ఈ దేశంలో? ఎవరు తీసుకోవాలి చర్య? సుప్రీంకోర్టు తీసుకోవాలా? మాట్లాడాలా వద్దా? అండ్ ముఖ్యంగా అక్కడ రాష్ట్రపతి పాలన అయితేనే కరెక్ట్ అని మీ అభిప్రాయం ఏమైనా ఉందా? 370 ఆర్టికల్ ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి అక్కడ ఏం కొనలేవు, ఏ భూమి కొనలేవు. ఎందుకని? అది ఓన్లీ పందుల స్వర్గం. 370 ఆర్టికల్ తీసేశాక నువ్వు ఎవరైనా కొనవచ్చు. సో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తే బాగుంటుందంటే అక్కడ అన్ని రకాల వాళ్ళు ఉండే ఫెసిలిటీస్ ఇచ్చేయాలి. మీకు అర్థమైందా? ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంటి? అది మాది. ఇప్పుడు మనకి ఎందుకు ఇచ్చారండి గుళ్ళో ప్లేసు? ఏదో ఇంటర్వ్యూ కోసం. అంతేకాని పూజారిని కొట్టేసి ఆవిడని ధరిమేసి మనం తాళం వేసుకోవడానికి కాదుగా. సో వాళ్ళు దొంగలు కాబట్టి అది ఫీలింగ్ వాళ్ళకి. ఎప్పటి నుంచో మేము ఆక్రమించాం కాబట్టి మాది. ఈ దొంగోడు పర్మినెంట్ దొంగోడు అలా అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి ఆ బుద్ధి పోవాలి అంటే చక్కగా అందరూ ఉండాలి అక్కడ. సో మన చాలామంది హిందువులకి సిక్కులకి ఉండడానికి లేదు. సో వాళ్ళందరినీ అక్కడ బయటికెళ్ళి చక్కగా క్వార్టర్స్ కట్టేసి ఇచ్చేస్తే అందరూ ఉంటారు అక్కడ. ఇంటి దొంగలు ఎవరో కనిపెట్టడానికి కూడా ఉండదు. సో గవర్నమెంట్ ఈ విషయంలో థింక్ చేయాలి. రాజస్థాన్ బోర్డర్లో ప్రమాదం రావట్లేదు, గుజరాత్ బోర్డర్లో ప్రమాదం రావట్లేదు, ఓన్లీ కాశ్మీర్ బోర్డర్లోనే ఎందుకు వస్తుంది? సో ఇంకోటి నిన్న విన్నాను, ఎవరో ఫోన్ చేశారు. వాడెవడో సిఆర్పిఎఫ్ జవాన్ అంట. వాడు పాకిస్తాన్ దాన్ని పెళ్లి చేసుకుని పిల్లలు కూడా కనేశాడు. పనిచేసేది ఎక్కడ? భారత్ జవాన్గా. గవర్నమెంట్లో కూడా ఉన్నారు వాళ్ళు. నేను అసలు వాళ్ళని తప్పు పట్టను, వాళ్ళు అలాగే ఉంటారు. నువ్వు కరెక్ట్గా ఉండాలంటున్నా. ఓకే, ఇప్పుడు మీరు నాతో ఉల్లిపాయ తినిపించలేరుగా, ఎందుకని? అది నా నిషేధం కాబట్టి, అవునా? ఇప్పుడు వాడు నిన్న వాడెవడో నాకు తుపాకీ ఇచ్చాను పాకిస్తాన్లో వేసేస్తాను అని పెద్ద పెద్ద కబుర్లు చెప్తున్నాడు ఆడెవడో. అంటే వాడు దేశభక్తుడని నిరూపించుకోవడానికి. అంతొద్దు అదే చెప్తారు, అంతొద్దు అవే తగ్గించుకుంటే మంచిది అన్నట్టుగా. ఒక పని చేయండి చాలు. మొత్తం ఎక్కడ దేశం మొత్తంలో ప్రతి రోడ్డు మీద పాకిస్తాన్ జెండా వేసేసి నడిపించేయడం నెంబర్ 1. మన జెండా నిలబెట్టి సెలబ్రిటీ చేయడం, ఈ చేయడాన్ని ట్రక్ ఎక్కిచ్చేయడం చాలా ఈజీ సార్. కానీ ఆ పని ఎవరు చేయాలి? గవర్నమెంట్ చేయాలి. అంటే శత్రువు ఇక్కడే ఉన్నారండి, లోపలే ఉన్నాడన్న కదా. ఇప్పుడు వాడు ఉమ్ము వచ్చా పోస్తాడని తెలిసి తినేవాడు శత్రువే. ఏ బుక్కు చదవకుండా అన్ని మతాలు సమానమైనవాడు శత్రువే. ఇంటి దొంగ పెద్దలాగా. సో కాబట్టి సెక్యులరిస్టులు అనేవాడు ఇన్సైడ్ టెర్రరిస్ట్ అంతే, అంతమించి ఏం లేదు. వాడు హిందుత్వాన్ని విమర్శిస్తాడు, వాడు హిందూ పేరుతో బతుకుతాడు వాడు. మీరు కావాల్సి చూడండి కమ్యూనిస్టులు ఏమన్నాను, కమ్యూనిస్టులు వాడు కామెంట్లు ఎవరి మీద చేస్తాడు? హిందుత్వం మీదే చేస్తాడు. తమిళనాడులో మీరు ఎప్పుడైనా వెళ్ళారు శ్రీరంగం, వెళ్ళండి. పెద్ద గుడి ఇలా చూడాలి, మెడ నెప్పట్టి అంత పెద్ద గుడి, పెద్ద గోపురం. ఆ గోపురం ఎదురుగా పెరియార్ విగ్రహం. కాంచీపురంలో కూడా అదే. దాని కింద ఏం రాసి ఉంటుంది తెలుసా? దెర్ ఇస్ నో గాడ్, దెర్ ఇస్ నో గాడ్, దెర్ ఇస్ నో గాడ్. హూ సేస్ దెర్ ఇస్ ఎ గాడ్ ఈజ్ ఎ స్కౌండర్ రాస్కెల్ అని రాసు. ఈ డైలాగ్ గుడి ముందు ఎందుకు పెట్టాలి? ఎవరైనా సెక్యులర్నో ఈ డైలాగు గుడి ముందు మాత్రం ఎందుకు పెట్టాలి? చర్చి ముందు కూడా పెట్టాలిగా, మసీద్ ముందు కూడా పెట్టాలిగా. ఎందుకు పెట్టావు? యువర్ సెలెక్టెడ్. నీ సెక్యులర్ సెలెక్టెడ్, మా మీద మాత్రమే. ఇప్పుడు వాడెవడో తమిళనాడు మంత్రి, వాడేమన్నాడు? హిందూ ధర్మాన్ని నాశనం చేసేస్తాం అది ఇది అన్నాడు. 1000 కేజీలు బంగారం గుళ్ళోది ఎత్తుకుపోయారు దొంగలు. మాకు అక్కర్లే ఈ దేవాలయాలు, మీరు బండే అని వదిలేయాలిగా. తినేది ఇంటి మూడుసం, పాడేది డాష్ పాటే కదండి, క్యాష్ పాట. కాబట్టి సో ఇలాంటి ఇంటి దొంగల నుంచి రక్షించబడాలి ఈ దేశం. ఓటేసేవాళ్ళు నేను హిందువునని ఆలోచించి ఓటేయాలి. లేదా రేపు పొద్దున్న వీళ్ళు
నువ్వు ఎవరిని భయ్యా అనుకుంటున్నావు వాడు గొయ్యి తీస్తాడు, అనుమానం ఏం లేదు. అది చరిత్ర చెప్పిన నిజం అది. అందులో ఏం మార్పు రాదు, అది అలాగే ఉంటుంది. నువ్వే మారాలి, నువ్వే బలంగా ఉండాలి. హిందువులు మాత్రమే మారాల్సిన వాళ్ళు, అబద్ధాలు చెప్పేటువంటి సెక్యులరిస్టులు మాత్రమే మారాలి. కొనేటప్పుడు తినేటప్పుడు మారాలి, లేకపోతే మార్పు రాదు. ఈ దేశం అఖండంగా ఉండదు. మళ్ళీ మరొక దుఃఖకరమైన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ మనస్సుల్లో అదే ఎక్కించబడింది. ఇప్పుడు మీరు కావాలితే ఎవరినైనా ఒక కుర్రోని పిలిచి, బాబు నువ్వేమవుతావు పెద్ద అయ్యాకని అడగండి. మామూలుగా మన పిల్లలంతా ఏం చెప్తారు, డాక్టర్ ఇంజనీర్ అయితే చెప్తారు. మదర్సా పిల్లోని అడగండి చూద్దాం. ఓకే, అదే. సో కాబట్టి మారాల్సింది హిందువులు మాత్రమే. అటువైపు మారడం ఏమి ఉండదు. ఆల్రెడీ మారణ హోమం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అంతే. కాబట్టి హిందువులు మారారు. అంత ఇన్సిడెంట్ జరిగినప్పుడు గవర్నమెంట్ అంత చెప్పినా కానీ మీ పేరు ప్రస్తావిస్తూ కోరి తివిరీసుమును తైలంబుదీయవచ్చు, చేరి మొగతృష్ణలో నీరు తాగవచ్చు, కోరి కుందేటి కొమ్ము సాధింపను వచ్చు, చేరి గొర్రెను రంజింపరాదు. అంతే కదా సార్.